హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఏపీ హిస్టరీలో ఇక్ష్వాకులు అనే టాపిక్ ఉంది కదా, దాన్ని కొంచెం ట్రిక్స్ తోటి కొన్ని గుర్తుపెట్టుకుందాం. ఎలాగా ట్రిక్స్ తోటి నేను నేర్పిస్తానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకుస్ టైంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ చూద్దాం. మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దండి, నేను నేర్పిస్తా. ఎలా గుర్తుపెట్టుకోవాలో క్లియర్గా నేను చెప్తా. ఒక్కసారి విన్న తర్వాత మీకే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంకా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పే ట్రిక్స్ తోటి చూడండి. మొత్తం 4 ఉన్నారు కదా. ఏమేమి ఇచ్చాడు ఇతను? వీరపురుషదత్తుడు, శ్రీ శాంతములుడు, యహూల శాంతములుడు, రుద్రపురుషదత్తుడు, అల్లూరు శాసనం, వీరపురుషుడు. జస్ట్ వినండి, ఏం గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ నేను నార్మల్గా ప్లెయిన్ టెక్స్ట్ చదువుతున్నా. నెక్స్ట్ నేను కింద కోడ్ లేదా ఇమేజ్ చూపించి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెబుతాను. వన్స్ అది చెప్పిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ శాసనాలు చూస్తే క్లియర్గా క్రిస్టల్ క్లారిటీగా ఉండిద్ది. అండ్ మోర్ ఓవర్ నేను జస్ట్ ఒక 3 లేదా 4 పిక్చర్లతోటి మ్యాక్సిమం ఇక్ష్వాకుల్ని కవర్ చేస్తా వితిన్ 10 to 15 మినిట్స్లో. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఒక 25 to 30 ఉన్నాయి. లాస్ట్ 20-25 ఇయర్స్లో ఈ ఇక్ష్వాకులు టాపిక్ సంబంధించి ఒక 25 to 30 క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ 25 to 30 క్వశ్చన్స్ కూడా జస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే 5 నిమిషాల క్లాస్లోనే కవర్ అయిపోతాయి. మీరు నమ్మకపోతే ఒక ఎండింగ్ దాకా ఆగండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్, వీరపురుషదత్తుని శాసనాలు చూద్దాం. ఏమేమి ఉన్నాయి? అల్లూరి శాసనం, అల్లూరి శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఓకే, జస్ట్ వినండి అంతే, ఏం గుర్తుపెట్టుకోవద్దు. నెక్స్ట్ శ్రీశాంతములుడు, రెంటాల, దాచేపల్లి, కేసనపల్లి. ఓకే. యహూల శాంతములుడు, నాగార్జునకొండ సంస్కృత శాసనం. ఓకే. రుద్రపురుషుడు, గురజాల శాసనం. ఓకే. నెక్స్ట్ యకువుల శాంతములుడు కాలంలో నిర్మితమైన హిందూ దేవాలయాలు: నందికేశ్వరాలయం, హారతి దేవాలయం, నవగ్రహ, కుబేర, కార్తికేయ, కుమారస్వామి, పుష్పభద్రస్వామి ఆలయం, అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. నెక్స్ట్ ఉపాసిక బోధశ్రీ కట్టడాలు: చూల తమ్మగొండపై బౌద్ధ విహారం, చైత్యం, పాపిలి వద్ద విహారాల, బోధ వృక్షం చుట్టూ ప్రాకారం, వేదిక. ఓకే, చదివే కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎన్నిసార్లు చదివినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇచ్చిన శాసనం వీరపురుషదత్తుడు వేపించాడా, శ్రీశాంతములుడు వేపించాడా, యహూల శాంతములుడు వేపించాడా? వీరపురుషుడు చూస్తే 5 శాసనాలు ఉన్నాయి. ప్రతిసారి చదివిన ప్రతిసారి మీరు కన్ఫ్యూజన్ అవుతూనే ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ ప్లెయిన్ టెక్స్ట్, కింద నేను ఒక ఇమేజ్ చేశాను. ఆ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. మీకు వీరపురుషదత్తుడు అని స్ట్రైక్గానే ఆ ఇమేజ్ గుర్తుండాలి. ఆ ఇమేజ్ వచ్చేసి ఇది, ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వీరపురుషదత్తుడు. ఎవరెవరు ఉన్నారు? అల్లు అర్జున్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, నాగార్జున ఉన్నాడు, ఉప్పు ఉన్నాడు, జగ్గయ్యపేట. మీకు వీరపురుషదత్తుడు అనగానే ఈ ఇమేజ్ స్ట్రైక్ అయిపోవాలి మైండ్లో. ఇక్కడికి వచ్చేసి అల్లు అర్జున్ కాబట్టి అల్లూరి శాసనం. ఓకే, అల్లూరి శాసనం. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి అమరావతి శాసనం. నాగార్జున ఉన్నాడు కాబట్టి నాగార్జునకొండ శాసనం. ఇది సాల్ట్ ఉప్పు కాబట్టి ఉప్పుగుండూరు శాసనం. ఇది జగ్గయ్య కాబట్టి జగ్గయ్యకొండ శాసనం. సో మీరు వీరపురుషదత్తుడు అని స్ట్రైక్ అవ్వగానే మీకు మైండ్లో ఇమేజ్ విజువలైజ్ అవ్వాలి. అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లూరి శాసనం, వాళ్ళ అమ్మ ఉంది, అమరావతి శాసనం. ఇటు సైడ్ వస్తే నాగార్జున ఉన్నాడు, నాగార్జునకొండ శాసనం, తర్వాత ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? సో వీరపురుషదత్తుడు కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ శ్రీశాంతములుడు. దీనికి ఒక చిన్న స్టోరీ. క్రికెటర్ శ్రీశాంత్ మీకు తెలుసు కదా. శ్రీశాంత్ తన వైఫ్కి తిరుమలకి వెళ్ళి గుండు చేపించాడు. సో నెక్స్ట్ డే ఏమైందంటే, గుండు చేపించుకొని తను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ సంథింగ్ ఏదో ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అవ్వాలంటే గుండు మీద ఉన్న తను అటెండ్ కాలేదుగా. సో తనేం చెప్పిందంటే శ్రీశాంత్కి, మీరు బయటికి వెళ్ళి ఏదన్నా ఒక విగ్ కేసాలు అంటే విగ్గే కదా, అది తీసుకురండి, రెంట్కి తీసుకురండి, అది నేను అది పెట్టుకొని నేను ఫంక్షన్కి వస్తాను అది. సో యాజ్ యూజువల్ మన క్రికెటర్ శ్రీశాంత్ బయటికి వెళ్ళాడు, కేసాలు రెంట్కి తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చి తన వైఫ్కి ఇచ్చాడు, తను పెట్టుకుంది, ఫంక్షన్కి వెళ్ళింది. ఫంక్షన్లో అందరూ పొగిడారన్నమాట, అరే నీ హెయిర్ స్టైల్ సూపర్ ఉందని. సో ఆమె ఏం చేసింది, ఆ కేసాలని రెంట్కి తెచ్చింది, రిటర్న్ ఇవ్వకుండా తను అలాగే దాచిపెట్టుకుంది. సో శ్రీశాంతములుడు అని గుర్తురాగానే మీకు ఏమేమి గుర్తు రావాలి? కేసాలు శాసనం గుర్తు రావాలి, కేసనపల్లి శాసనం గుర్తు రావాలి, రెంటాల శాసనం తీసుకురావాలి, దాచేపల్లి అంటే కేసాలను రెంట్కి తీసుకొచ్చాడు, తర్వాత తన భార్య దాచిపెట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ క్లియర్గా చెప్తాడు. ఫస్ట్ శాసనం చూడండి, అల్లూరి శాసనం, వాళ్ళ అమ్మ అమరావతి శాసనం, నాగార్జున శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్య శాసనం. నెక్స్ట్ వచ్చేసి మీకు తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ఒక 28 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా కవర్ అయిపోతాయి. నేను వీటిని చదివి వీటిని ఇంటర్లింక్ చేసే చెప్తున్నాను. జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్లోనే ఇక్ష్వాకుస్లో మెయిన్ కోర్ ఆఫ్ ద టాపిక్స్ అయిపోతాయి. సో క్రికెటర్ శ్రీశాంతములుడు తన వైఫ్ విగ్ అడిగితే కేసాలు రెంట్ తీసుకొని ఇచ్చాడు, అది తను దాచిపెట్టుకుంది. ఇది రెండో దానికి. ఇప్పుడు మీరు గురజాల శాసనం చూస్తే
గురజాల. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 6 గుర్తుపెట్టుకోండి. 6 అంటే రుద్రపురుష దత్తుడు. గురజాలలో 6 లెటర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలిన శాసనాలు వచ్చేసి శ్రీశాంతముడు అయిపోయింది, వీరపురుష దత్తుడు అయిపోయింది, రుద్రపురుష దత్తుడు అయిపోయింది. మిగిలింది రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ శాసనం వచ్చేసి యహూల శాంతములుడు. ఇది నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్పిరేషన్. అండ్ ఎక్కువ టెంపుల్స్ వచ్చేసి యహూల శాంతములుడు. యహూల ఎక్కువ రైమింగ్ ఉంది కదా, మనోడే యహూలనే ఎక్కువ టెంపుల్స్ కట్టాడు. ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది చూడండి. అల్లు అర్జున్ అల్లూరు శాసనం, వాళ్ళ అమ్మ అమరావతి శాసనం, రైట్ సైడ్లో నాగార్జునకొండ శాసనం, మధ్యలో ఉప్పుగుండూరు శాసనం, కింద జగ్గాయపేట శాసనం. శ్రీశాంతముడు వైఫ్కి కేసాలు రెంట్కి తీసుకొచ్చాడు, అది దాచిపెట్టుకో చేసుకుందాం రిటర్న్ ఇవ్వకుండా. తర్వాత రుద్రపురుషుడు 6 గురజాల శాసనం, యహూల శాంతములుడు నాగార్జునకొండ శాసనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ టెంపుల్స్ యహూల. మీకు క్వశ్చన్స్లో ఇక్ష్వాకులకు సంబంధించి టెంపుల్ వచ్చిందంటే యు గో డైరెక్ట్లీ ఫర్ యహూల శాంతముడు, అంటే బ్లైండ్గా వెళ్ళండి ఒకవేళ మీకు రాయి వేయాలనుకుంటే. అండ్ మోరోవర్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు అండి, నాకు తెలిసి అవసరం లేదు. నేనైతే చిన్న స్టోరీ ఫార్మేట్లో గుర్తుపెట్టుకున్నా, మీకు ఆ స్టోరీ చెప్తాను, గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్ష్వాకుల నుంచి టెంపుల్ ఇస్తే యహూల శాంతములుడు అని. ఏమేమి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ పెట్టాడు కూడా నేను చెప్తాను. యాక్చువల్గా ప్రజెంట్ ఏమవుతుంది, మన పుష్పరాజ్కి టైం సరిగా లేదు, అల్లు అర్జున్కి టైం సరిగా లేదు, అంటే అంత నెగిటివిటీ నడుస్తూ ఉంది కదా. సో మనోడు ఏం చేశాడంటే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ ఏం చెప్పాడంటే, మీరు నవగ్రహాల చుట్టూ తిరగండి, ఎన్నిసార్లు తిరుగుతారంటే 8 సార్లు తిరగండి అని చెప్పిండు మనోడు. చెప్తే మనోడు నవగ్రహాల చుట్టూ తిరగడానికి వెళ్ళాడు. వెళ్ళేదేదో కాలినడక మీద వెళ్ళట్లేదు అనమాట. మనోడు ఒక నందిని తీసుకొచ్చి ఆ నంది మీద కూర్చొని స్టార్ట్ చేశాడు జర్నీ, ఆ నవగ్రహాల చుట్టూ 8 సార్లు తిరుగుదామని. సో మనోడు జర్నీ స్టార్ట్ చేసినప్పుడే అల్లూరు స్నేహ తన వైఫ్ వచ్చేసి మనోడికి హారతి ఇచ్చేసింది. సో హారతి ఇవ్వంగానే మనోడు స్టార్ట్ చేశాడు జర్నీ నవగ్రహాల చుట్టూ 8 సార్లు. సో ఇదంతా పైనుంచి ఒక దేవుడు చూస్తున్నాడు. ఎవడు దేవుడు? కుబేరస్వామి చూస్తున్నాడు. ఎందుకు కుబేరస్వామి అంటే, కుమారస్వామి మన అల్లు అర్జున్ దగ్గర డబ్బు ఉంది, డబ్బు రిలేటెడ్ కుబేరస్వామి. ఈ కుబేరస్వామి చూసి కంప్లైంట్ చేద్దామని వెళ్తాడు పార్వతీదేవికి. వెళ్తే పార్వతీదేవి అవైలబిలిటీ ఉండదు. పార్వతీదేవి కొడుకు కుమారస్వామి వీళ్ళు ఉంటారు. కుమారస్వామి కంప్లైంట్ చేస్తాడు, చూసావా స్వామి, మీ నాన్నగారి వాహనం వేసుకొని తిరుగుతున్నాడు అని ఇట్లా కంప్లైంట్ చేస్తాడు. జస్ట్ ఫర్ ఫన్ కోసమే నేను ఈ స్టోరీ క్రియేట్ చేసుకుంది. మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు నాకు వెన్ ఎవర్ టెంపుల్స్ అవి నాకు ఐడియా రాగానే ఫస్ట్ పుష్పభద్ర ఆలయం, దాని తర్వాత నవగ్రహాలు తిరుగుతున్నాడు అంటే నవగ్రహ ఆలయం, దాని తర్వాత ఎన్నిసార్లు తిరుగుతున్నాడు, అష్టభుజ నారాయణ స్వామి 8 సార్లు తిరుగుతున్నాడు. దేని మీద తిరుగుతున్నాడు? నంది మీద తిరిగాడు కదా. సో నందికేశ్వర ఆలయం. సో మనోడు స్టార్ట్ చేయగానే జర్నీ అల్లూరు స్నేహ వచ్చేసి హారతి ఇచ్చేసింది. తిరగండి దరిద్రం అంతా పోవాలి మనకు, లేకుంటే నెగిటివిటీ హేట్రెడ్ స్ప్రెడ్ అవుతుంది. హారతి దేవాలయం. సో ఇదంతా పైనుంచి కుబేరస్వామి చూస్తున్నాడు. కుబేరస్వామి చూసి పార్వతీదేవి కంప్లైంట్ ఇద్దామని వెళ్తే పార్వతీదేవి లేదు. సో పార్వతీదేవి కొడుకు వచ్చేసి కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామి అన్న కార్తికేయ స్వామి అన్న ఒకటే. సో ఇప్పుడు టెంపుల్స్ అన్ని ఇంటర్లింక్డ్ అనమాట, స్టోరీ ఫార్మేట్. పుష్పభద్రాలయం, నవగ్రహ ఆలయం, దాని తర్వాత అష్టభుజది, దాని తర్వాత నందికేశ్వర ఆలయం, హారతి దేవాలయం, దాని తర్వాత కుబేరుడు ఎవరు కంప్లైంట్ చేశాడు, కార్తికేయ కానీ కుమారస్వామికి కానీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఉపాసిక బోధశ్రీ కట్టడాలు చూడండి. చూలదమ్మగిరిపై విహారం చైత్యం. చుమ్మా వీడియో కాల్లో చుమ్మానా వద్దులే, బాగుండదు. ఉపాసిక బోధశ్రీ కట్టడాలు వచ్చేసి చూలదమ్మగిరిపై కొండపై బౌద్ధ విహారం చైత్యం. అండ్ పాపిల వద్ద విహారాలు, బోధి వృక్షం చుట్టూ ప్రాకారం, వేదిక పాపతోటి విహారం చేస్తూ బోధి వృక్షం చుట్టూ తిరిగింది. ఇది అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులే. ఒక మెయిన్ పైన ఉన్న శాసనాలే కన్ఫ్యూజ్ అయిపోతారు, మిగతాది గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు ఉపాసిక వేరు బోధిశ్రీ వేరు అనుకున్నా అండి. తర్వాత తెలిసింది ఏంటంటే ఏ స్త్రీలు అయితే బౌద్ధ మతాన్ని పాటిస్తారో వాళ్ళని ఉపాసికలు అంటారని తెలిసింది. సో ఉపాసిక బోధిశ్రీ అనేది తన పేరు, ఉపాసిక అనేది తను బౌద్ధ మతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఉపాసిక అనే పేరు ఉపాసిక బోధశ్రీ అన్నారు. సో మీకు మొత్తం పైన శాసనాలన్నీ కవర్ అయిపోయాయి. టెంపుల్స్ ఎక్కువ ఉంది. దాని తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాక ఇన్స్క్రిప్షన్స్, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఎప్పటికి కూడా మీరు శాసనాలు మర్చిపోరు. దాని తర్వాత ఫస్ట్ వ్యక్తికి ఇది, సెకండ్ వ్యక్తికి శ్రీశాంత్కి, 3 గురజాల రుద్రపురుష దత్తుడికి, దాని తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ శాసనం వచ్చేసి యహూల శాంతముడు. ఎక్కువ టెంపుల్స్ రైమింగ్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ కాన్సెప్ట్ చూద్దాం. మనకు శాసనాల ప్రకారం ఇక్ష్వాకులు వచ్చేసి 7 మెంబర్స్ అండి. తర్వాత శాసనాలు అంటున్నా,
పురాణాల ప్రకారం, మత్స్య పురాణం ప్రకారం 7. పురాణాలు పీ లెటర్ వచ్చేసి 16 అండి, అంటే 7. ఎందుకు మీరు ఇట్లా చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇప్పుడైతే నాకు బాగానే గుర్తుంటుంది. ఎగ్జామ్ టైంలో 7, 4 నాకు బాగానే గుర్తుంటుంది. 7 ఉన్నారు, 4 ఉన్నారు. బట్ ఎవరు పురాణాల ప్రకారం 7 ఎవరు, శాసనాల ప్రకారం 7 ఎవరు అనేది కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్ ప్రెజర్లో. సో చిన్న ఏదైనా కోడ్ లింక్ వెనుక పురాణాలు పీ అంటే 16th లెటర్, అంటే 1 + 6 7. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకుని చాలు, పురాణాలు ప్రకారం 7 అయితే మిగతాది ఆబ్వియస్లీ శాసనాల ప్రకారం 4 అవుతారు. వాడు ఇప్పుడు స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయొచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు పురాణాస్ ఇక్ష్వాకుస్ ఆర్ 4 in number, అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ ఇక్ష్వాకుస్ ఆర్ 7 in number. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు అనుకో, 2 తప్పే. ఎందుకంటే నేను ఇంటర్చేంజ్ చేశా, పురాణాల ప్లేస్లో 4 పెట్టా, శాసనాల ప్లేస్లో 7 పెట్టా. సో అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశాంతములుడు వచ్చేసి రాజ్య స్థాపకుడు, వీర పురుషదత్తుడు వచ్చేసి గొప్పవాడు, యహూల శాంతములుడు వచ్చేసి ఎక్కువ సంవత్సరాలు పాలిపంచిండు, మనోడు ఎక్కువ టెంపుల్ కట్టించాడండో. ఇక్కడ కూడా మనకుంది ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ సంవత్సరాలు, మేబీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఎక్కువ టెంపుల్స్ కట్టాడేమో. రుద్రపురుషదత్తుడు చివరివాడు, రుద్రపురుషులు 6 అంటే గురజాల శాసనం క్లిక్ అవ్వాలి. యహూల శాంతవుడు ఎక్కువ టెంపుల్స్, నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎపిస్తాడు. మిగతా 3 గురించి చదివాం, కానీ ఇందాక పైన నేను యహూల శాంతముడు గురించి చెప్పలేదు. ఇంకా రిమైనింగ్ మిగిలిన వ్యక్తి వచ్చేసి యహూల శాంతముడు, నాగార్జునకొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. వీరపురుషదత్తుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంటైర్ ఇక్ష్వాకుస్లో నేను ప్రీవియస్ ఇయర్స్ కోసం చూసిన తర్వాత చెప్తున్నాను. నేను ఇంటర్లింక్ చేస్తున్నాను అక్కడక్కడ. తర్వాత వన్స్ కిందికి వెళ్ళి ఆ 25-30 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. వీరపురుష శ్రీపర్వత స్వామి అని కూడా అంటారు. శ్రీపర్వత స్వామి దగ్గర బిరుదో ఏదో ఉంది మనోనికి. అది శ్రీపర్వత స్వామి బుద్ధుడు అని చెప్పింది వచ్చేసి నెలటూరి వెంకటరమణయ్య. ఇక్కడ ఈ 4 కూడా మీకు ఐడియా ఉండాలి. ఈ 4 కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను చెప్తాను. ఇక్కడికి వచ్చేసి వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ఇక్ష్వాకుల రాజులంతా బ్రాహ్మణ మతం, ఇతను ఒక్కడే బౌద్ధ మతం. మనకు శివలింగాన్ని కాలితో తొక్కినట్టు ఎక్కడ ఉంటుంది, అది జగ్గయ్యపేటన మందాత శిల్పం సంథింగ్ ఏదో ఉంది, గుర్తులేదు, చూద్దాం ఒకసారి. మనోడు ఒక్కడే బుద్ధిజం, మిగతా వాళ్ళంతా బ్రాహ్మణ మతాన్ని పరిపాలించారు. అండ్ ఉపాసిక బోధశ్రీ అన్న కదా, తను కూడా మనోడి కాలంలోనే ఉండేదన్నమాట. మీరు ఈ ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ వ్యక్తి ఎవరు, సెకండ్ వ్యక్తి ఎవరు, థర్డ్ వ్యక్తి ఎవరు, ఫోర్త్ వ్యక్తి ఎవరు. ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఇది మ్యాచింగ్ ఇవ్వచ్చు అండి. శ్రీశాంతముడు, వీరపురుషదత్తుడు, యహూల శాంతముడు, రుద్రపురుషదత్తుడు ఇచ్చేసి ఫస్ట్ పర్సన్ ఎవరు, లాస్ట్ పర్సన్ ఎవరు, ఎక్కువ సంవత్సరాలు ఎవడు పరిపాలించాడు, గొప్పవాడెవడు, ఇలాగానే మ్యాచింగ్ ఇవ్వచ్చు. కిందికి వస్తే నీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. శ్రీనివాసులు ఏఆర్ రెహమాన్ ప్రాన్, SVAR. ఈ శ్రీనివాసులు మా నాన్న పేరండి, అందుకే నేను అట్లా పెట్టుకున్నా. S అంటే శ్రీశాంతములుడు, V అంటే వీరపురుషదత్తుడు, E అంటే యహూల శాంతములుడు, R అంటే రుద్రపురుషదత్తుడు. ఇదే కదా నేను చెప్పింది. SVAR శ్రీశాంతములుడు, వీరపురుషదత్తుడు, యహూల శాంతములుడు, రుద్రపురుషదత్తుడు. మనోడు రాజ్యాన్ని స్థాపిస్తాడు శ్రీశాంతములుడు. మనోడు గోదానాలు ఎక్కువ చేస్తాడండి. శ్రీశాంతముడు గోదానాలు ఎక్కువ చేస్తాడు. మొదటి వ్యక్తి ఇతనే. వీరపురుషదత్తుడు వీరుడు కాబట్టి గొప్పవాడు వీరపురుషదత్తుడు. యహూల ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. రుద్రపురుషదత్తుడు చివరివాడు. ఓకే, కిందికి వద్దాం. ఇది చెప్పేసా కదా. నెక్స్ట్ ఇది స్థాపకుడు వచ్చేసి వాసిష్ఠపుత్ర శ్రీశాంతముడు, చిహ్నం వచ్చేసి సింహం. మనకు ఆల్రెడీ పైన స్టోరీలో నంది గణపొచ్చింది. నంది ఈజ్ రిలేటెడ్ టు శివుడు. మరి శివుడి వైఫ్ ఎవరు? పార్వతి వాహనం ఏంది? సింహం. అలాగనే ఇంటర్లింక్ చేసుకోండి. రాజధాని వచ్చేసి విజయపూరి అండి. నేను చదివేటప్పుడు ఫస్ట్ టైం చదివేటప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, విజయపూరిలో పూరి మాత్రమే గుర్తుపెట్టుకున్నా. ఎందుకు పూరి గుర్తుపెట్టుకున్నా అంటే, ఇక్ష్వాకులు అంటే ఇక్షు అంటే చెరుకు అండి. అరే నేను పూరి తినేటప్పుడు పక్కన చెరుకు జ్యూస్ తాగిన వాటర్ లేకుండానే అట్లా చిన్న గుర్తున్నది. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ చిన్న చిన్న కోడ్స్ పెట్టుకుంటే మనకి ఏమైందంటే, ఆప్షన్స్ చూసినప్పుడు సపోజ్ ఇక్ష్వాకుల క్యాపిటల్ ఏంది అన్నాడు అనుకో, ఇక్ష్వాకు అంటే ఇక్షు చెరుకు. నేను చెరుకు ఎప్పుడు తాగిన జ్యూసు పూరి తినేటప్పుడు, అలా చిన్న చిన్నవి. దాని తర్వాత ఏమైంది, రాజభాష ప్రాకృతం. శాతవాహనాస్ కూడా అదేగా. శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి. ఓకే. శిల్పకళ వచ్చేసి ఆకుపచ్చని రాతి శిల్పాలు, మాందాత శిల్పం, జగ్గయ్యపేట. గొప్పవాడు వీరపురుషదత్తుడు, వీరుడు కాబట్టి గొప్పవాడు. చివరివాడు రుద్రపురుషదత్తుడు. అధికార మతం శైవం, ఆదరించిన మతం బౌద్ధం. దాని తర్వాత ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి సిద్ధాంతాలండి. 4 ప్లేసెస్ ఉన్నాయి. ఉత్తర భారతదేశం, అసలు క్వశ్చన్లోనే ఉంది. భారతదేశంలో బారా ఉంది. రా అంటే ర్యాప్సను, బా అంటే బూలరు. అక్కడే ఉంది ఆన్సర్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో బారా ఉంది కదా, రా అంటే ర్యాప్సను,
భా అంటే బౌలరు. నెక్స్ట్ కన్నడవాదం. మీకు క్రికెట్ చూస్తే ఎవడన్నా వాళ్ళకి క్రికెట్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. గేల్, క్రికెటర్ గేల్ ఉంటాడు, ఆర్సీబీకి ఆడతాడు. సో మీకు కన్నడ అంటే కర్ణాటక, కర్ణాటక అంటే ఆర్సీబీ, గేల్. అండ్ స్టెన్ కోన్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. క్రికెటర్లోనే ఇంకొక అతను కూడా ఉంటాడు, స్టెన్ అని, పేస్ బౌలర్, ఫాస్ట్ బౌలరు. అతను గేల్కి బౌలింగ్ వేసాడని ఏదో గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత తమిళవాదం వచ్చేసి గోపాలచారి. ఈ చారి ఇవన్నీ తమిళలో వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఆంధ్రావాదం వచ్చేసి, ఇంకా మిగిలిన వాడు ఆంధ్రావాదం అండి, బిషప్ కాల్డ్వెల్. వెల్ అంటే బావి, బావి అంటే తెలుగు పదమేగా. ఓకే. సో నార్త్, ఉత్తర భారతదేశం అంటే బారా, రా అంటే ర్యాప్సన్, బా అంటే బౌలరు. కన్నడవాదం వచ్చేసి గేల్ గుర్తు రావాలి, స్టెయిన్ ఫాస్ట్ బౌలర్. ఓకే. తమిళవాదం గోపాలచారి, ఆంధ్రవాదం బిషప్ కాల్డ్వెల్. ఇది చెప్పేసా కదా ఆల్రెడీ. వాష్టపుత్ర శ్రీశాంతముడి కుటుంబాలండి. భార్య వచ్చేసి మరాఠీ స్త్రీ, కూతురు వచ్చేసి అటవీ శాంతిశ్రీ, కుమారుడు వీరపురుష దత్తుడు, సోదరిమణులు వచ్చేసి శాంతిశ్రీ కార్మన్సి. మీరు ఇప్పుడు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 10-15 మినిట్స్ క్లాస్లోనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. లాస్ట్ 30 ఇయర్స్లో అరౌండ్ 28 క్వశ్చన్స్ ఇక్ష్వాకుస్ నుంచి వచ్చాయి. ఈ ఇక్ష్వాకుస్లో ఆల్మోస్ట్ 28 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ నేను పైన చెప్పిన 4 ఫొటోస్లోనే కవర్ అయినాయి. మీరు నమ్మరు కదా, చూడండి ఇప్పుడు. ఇది ఒక్కటి నేర నిర్ధారణ కోసం 9 రకాల పరీక్షలు ఉన్నాయని కదా, ఇది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే ప్రీవియస్ బిట్ దీని మించి పర్లేదు. ఇప్పుడు ప్రీవియస్ బిట్స్కి వెళ్దాం, చూడండి. ఆంధ్రదేశంలోని ఇక్ష్వాకు పాలకులు వేద మతాన్ని స్వయంగా ఆచరించారు. వాళ్ళ వేద మతాన్ని స్వయంగా ఆచరించారు. కానీ వారు ఏ మతానికి గొప్ప మతదారులు అంటే బౌద్ధ మతం. వాళ్ళ రాజమతం వచ్చేసి వేదమైతే వాళ్ళు ఆదరించింది బౌద్ధం. ఇది కవర్ అయిపోయింది పైన. తర్వాత రాతి స్తంభ శాసనాలు నమ్మదగిన సమాచారానికి ఆధారం పైనది ఏందండి, అది అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ అంట, 2020 క్వశ్చన్. రాతి స్తంభ శాసనాలు నమ్మదగిన సమాచారానికి ఆధారం డాష్ వద్ద ఉన్న ఇనుప స్తంభం ఇక్ష్వాకుల గురించి సమాచారం అందిస్తుంది. వైశాలి అంటే ఇది కవర్ కాలేదండి. ఇది యాక్చువల్గా జోగినాయుడులో కూడా లేదు, బిఎస్ఎల్లో కూడా లేదు. ఇది కవర్ కాలేదు, నేను కవర్ చేయలేదు. పైన నేను చెప్పిన 5-10 నిమిషాల క్లాసులో ఇది కవర్ కాలేదు. కిందికి వద్దాం. కింది వారిలో శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా వర్ణించిందంటే ఎన్ వెంకటరమణ. చెప్పా కదా, శ్రీపర్వత స్వామి ఈయన బుద్ధునిగా వర్ణించింది ఎన్ వెంకటరమణ అని. నేనంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివే నేను అక్కడ ఇంటర్లింక్ చేశాను. చివరి ఇక్ష్వాక పాలకుడెవడు, గ్రూప్ 2 మెయిన్స్ 2019. చెప్పాక రుద్రపురుషదత్తుడు, SVAR, శ్రీశాంతముడు వీరపురుషదత్తుడు, యహూల శాంతముడు, రుద్రపురుషదత్తుడు, శ్రీనివాసులు AR రెహమాన్ ఫ్యాన్. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించింది ఎవరు? ఉపాసిక బోధశ్రీ తనే కదా. చూలదమ్మగిరి మీద విహారం, చైత్యము, పాపిల వద్ద విహారము, బౌద్ధ వృక్షం చుట్టూ ప్రాకారము, అవన్నీ చెప్పాం కదా. వేదిక పాప విహారానికి వెళ్ళి చుట్టూ తిరిగి ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నాం. విజయపూరు నేలిన ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు. ఇది కవర్ కాలేదండి, నేను చెప్పలే. పల్లవులు అని చెప్పిన శాసనం ఏది? పల్లవ సింహవర్మ యొక్క మంచికల్లు శాసనం. నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎలా రావచ్చండి, మంచికల్లు శాసనం ఎవరు వేపించారని చెప్పేసి కింద 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మంచి కళ్ళు విడదీస్తే మంచి కళ్ళు అంటే మంచి కళ్ళు అంటే ఇది ఉంటుంది కదా మందు. సో సింహం మంచి కళ్ళు తాగుతుందంట. మరి కళ్ళు తాగితే సరిపోద్దా? స్టఫ్ ఉండాల్సిన అవసరం లేదా? స్టఫే పల్లీలు. సో సింహవర్మన్ ఈజ్ రిలేటెడ్ టు పల్లవాస్ అండ్ హీ ఇన్స్క్రైబ్డ్ ది మంచి కళ్ళు శాసనం. సో మంచి కళ్ళు శాసనం అని రాబోనే మంచి కళ్ళు ఎవరు తాగుతుంది? సింహం తాగుతుంది. తాగేటప్పుడు పక్కన పల్లీలు పెట్టుకుంది. ఓకే. ఏ ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడి? చెప్పే కదా, వీరపురుష దత్తుడినే శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడిండు. ఈ శ్రీ పర్వతాధిపతి బుద్ధుడు అని చెప్పింది నెలటూరి వెంకటరమణయ్య. ఇది వచ్చేసి గ్రూప్ 2 మెయిన్స్ 2017. పైన వచ్చేసి గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2019, తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ 2019, దాని తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ 2019, అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది గ్రూప్ 2 మెయిన్స్ 2017. క్రింది వారిలో రుద్రపురుష దత్తుడు వేసిన శాసనం ఏది? గురజాల శాసనం. చెప్పాక 6 గుర్తుపెట్టుకోండి అని మీకు చెప్పాక 6 రుద్రపురుష దత్తుడికి అని, రుద్రపురుష దత్తుడు 6, గురజాలలో 6 గుర్తుపెట్టుకోమన్నా కదా. ఇది వచ్చేసి గ్రూప్ 2 మెయిన్స్ 2017. ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది? అల్లూరు శాసనం. నేను అక్కడ చెప్దామనుకున్నా, మర్చిపోయా. అల్లూరు శాసనం ఆ ప్లేస్లోనే వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాల గురించి పేర్కొందంట. ఇది వచ్చేసి గ్రూప్ 2 మెయిన్స్ 2017లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో లిఖించబడినాయి? ప్రాకృతం. చెప్పాక శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ బోత్ ప్రాకృతం అని వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది అసిస్టెంట్ సోషల్ బీసీ వెల్ఫేర్ అంట.
నెక్స్ట్ శాంతిశ్రీ మరియు హార్మన్శ్రీ అనువారు ఎవరి సోదరీమణులు? ఎవరి సోదరీమణులు? శ్రీశాంతముడు. ఆల్రెడీ నేను శ్రీశాంతముడిది వైఫ్ ఎవరు, కొడుకు ఎవరు, కూతుర్లు ఎవరు చెప్పా కదా. మార్టీ శ్రీ ఎవరు, తర్వాత యహూల శాంతముడు, అవన్నీ మొత్తం చెప్పా పైనే మీకు. దాని తర్వాత ఇది క్వశ్చన్ కవర్ కాలేదు, బట్ ఇది కాకతీయకు సంబంధించింది. క్రింద వివరణలను పరిశీలించండి. బౌద్ధ గ్రంథాలు ఇక్ష్వాకులను శ్రీరాముడి సంతతి అని వివరించాయి. ఇక్ష్వాకుల సంతతి ఇక్ష్వాకులు శ్రీరాముడి సంతతికి చెందినవారని ఒక థియరీ ఉంది, బట్ ఆ థియరీ బౌద్ధానికి సంబంధించింది కాదనుకుంటా, వేరే థియరీ అనుకుంటా, అదైతే తప్పు. పేరెండి నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రుద్రదేవుడు మిలిటరీ విజయాలని 1000 స్తంభాల గుడి శాసనం తెలుస్తుంది, ఇది కరెక్ట్ అండి. కాకతీయాస్ క్వశ్చన్ ఇక్కడ పెట్టాడు. నెక్స్ట్ ఇక్ష్వాకుల రాజధాని విజయపూరి, చెప్పాక ఇక్షు చెరుకు పూరి తినేటప్పుడు నేను చెరుకు జ్యూస్ తాగాను గుర్తుపెట్టుకున్నా, అది గుర్తుంటుంది. తర్వాత అది ఎప్పుడు క్వశ్చన్స్ ఇవన్నీ? ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఇది వచ్చేసి టీఎస్పీసీ గ్రూప్ 4 అసిస్టెంట్ సోషల్ బీసీ వెల్ఫేర్, ఇది బీసీ వెల్ఫేరే, ఇది వచ్చేసి గ్రూప్ 2 మెయిన్స్ 2017. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆబ్వియస్లీ వశిష్ఠపుత్ర శ్రీశాంతముడు, స్టార్టింగ్ పర్సన్, ఎస్వీఆర్. ఇక్ష్వాకుల రాజధాని అది, గ్రూప్ 2 పేపర్ ఇది, విజయపూర్. ఎన్నిసార్లు వస్తుంది రాజధాని? పైన క్వశ్చన్ వచ్చేసి SSO 2008 అంట. వ్యవసాయాభివృద్ధికి మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతముడు అండి. గోవులు ఎక్కువ దానం చేస్తాడు, గో సహస్ర బిరుదు కూడా ఏదో ఉంటుంది అనుకుంటా. స్టార్టింగ్ పర్సన్ శ్రీశాంతముడు. ఉపాసిక బోధశ్రీ, ఈమె ఏ పాలన కాలంలో బౌద్ధ మతానికి అవశిష్టాలు చేసిందంటే వీరపురుష, చెప్పాక వీరపురుషదత్తుడి కాలంలోనే ఏమో ఉంటుంది ఉపాసిక బోధశ్రీ. అండ్ మోర్ ఓవర్ వీరపురుషదత్తుడు ఒక్కడే బౌద్ధం పాటించేది, మిగతా వాళ్ళంతా వైదిక మతం పాటిస్తారని మనం పైన చదువుకున్నాం, అది కవర్ అయిపోయింది. ఇక్ష్వాకులు స్వతహాగా తెలుగువారని వాదించింది ఎవరు? కాల్డ్వెల్, చెప్పాక నలుగురు. ఉత్తర భారతదేశం నుంచి బా అంటే బూలరు, రా అంటే ర్యాప్సను. కన్నడ వచ్చేసి ఓగెల్, గేలు, ఇంకొకటి స్టేన్ గన్ సంథింగ్ ఏదో పెట్టా. దాని తర్వాత వచ్చేసి తమిళనాడు గోపాలాచారి. కాల్డ్వెల్ వచ్చేసి తెలుగు, వెల్ అంటే బావి, తెలుగు పదం. ఎవరి పాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో, ఇది వచ్చేసి క్వశ్చన్ పైన గ్రూప్ 2 పేపర్ 2 2011లోది. ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్పన వీరపురుషదత్తుడు. క్వశ్చన్స్ అన్ని వీరపురుషదత్తుడు కింద రొటేట్ అవుతున్నాయి. ఈ క్రింది ఇక్ష్వాకు రాజులలో ఎవరు తొక్కబడిన శివలింగం వారి శిల్పకళలో చూపిరి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంట. మాధురిపుత్ర వీరపురుషదత్తుడు, మనోడే కదా బౌద్ధం, అందుకే మనోడే యాంటీ. ఇక్ష్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం బౌద్ధం, వాళ్ళ అధికార మతం వైదికం అయితే పోషించిన మతం బౌద్ధం అండి. 21 క్వశ్చన్లు. దాని తర్వాత వచ్చేసి అమరావతి దేనికి ప్రసిద్ధి? బౌద్ధ శిల్పి కళ. ఉజ్జయిని రాజకన్య ఏ ఇక్ష్వాకు రాజు భార్య? ఇది కవర్ కాలేదు, వీరపురుషదత్తుడు. క్రింద ఇవన్నీ ఏమేమి క్వశ్చన్స్? గ్రూప్ 1 1994, గ్రూప్ 1 1987. కింద దక్కను రాజవంశాల్లో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఏది? ఇక్ష్వాకులు, బౌద్ధ మతం. ఓకే. నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధింది? ఇక్ష్వాకులు, తెలిసిందే, ఆల్రెడీ మనకు శాసనాలు కూడా వచ్చాయి. నాగార్జున మనకు అమరావతి ఇది ఫస్ట్ వీరపురుషదత్తుడు శాసనం గుర్తురాగానే అల్లూరు శాసనం, వాళ్ళ అమ్మ అమరావతి శాసనం, నాగార్జున ఉన్నట్టు నాగార్జున శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం. దాని తర్వాత శ్రీశాంతు, కేసాలు, రెంటు, దాచేపల్లి. వీరపురుషదత్తుడు అయిపోయింది, శ్రీశాంతముడు అయిపోయింది. యహూల ఎక్కువ టెంపుల్స్ కట్టించాడు. నాగార్జున సాంస్క్రిట్ అతను, గురజాల రుద్రపురుషదత్తుడు. ఓకే. శ్రీపర్వతస్వామి ఏ రాజవంశీయులకు ధైర్యం? ఇక్ష్వాకులు, ఇది కవర్ అయింది. ఇక్ష్వాకుల శాసనాలపై పేర్కోబడిన లిపి ఏ భాషకు చెందింది? ప్రాకృతం. అన్ని ప్రీవియస్ బిట్స్ అండి. ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం నాగార్జునకొండ. ఓకే, నాగార్జునకొండ శాసనం వేయించింది ఎవరు? నాగార్జునకొండ సంస్కృత శాసనం వేయించింది ఎవరు? వీరపురుష దత్తుడు వచ్చేసి నాగార్జున శాసనం, నాగార్జునకొండ సంస్కృత శాసనం వచ్చేసి యహూల శాంతముడు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 28 క్వశ్చన్స్లో నేను పైన చెప్పిన 10 నిమిషాల క్లాస్లో, స్టార్టింగ్ చెప్పిన 10 క్లాసెస్లోనే ఎన్ని కవర్ అయిపోయినాయంటే, ఫస్ట్ది కవర్ అయింది, వైశాలి కవర్ కాలే, వెంకటరమణ కవర్ అయింది, రుద్రపురుషదత్తుడు కవర్ అయింది, బోధసిరి పల్లవ సింహవర్మ యొక్క ఇది కవర్ కాలే, వీరపురుషదత్తుడు కవర్ అయిపోయింది, గుర్జాల శాసనం కవర్ అయింది, అల్లూరు శాసనం కవర్ అయింది, ప్రాకృతం, శాంతముడ ఇది కవర్ కాలేదు, విజయపురి కవర్ అయింది, శాంతములు, విజయపురి, శ్రీశాంతం, వీరపురుషదత్తుడు, కాల్డ్వెల్, వీరపురుషదత్తుడు, మాధురిపుత్రుడు. సో 3 క్వశ్చన్స్ ఏం కవర్ కాలే. అవుట్ ఆఫ్ 28 క్వశ్చన్స్లో పైన నేను చెప్పిన 10 క్లాస్లో 25 క్వశ్చన్స్ కవర్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పైన ఒక కాన్సెప్ట్ వదిలేసానండి, ఆ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ ఇప్పటికే వీడియో పెద్దదైనట్టుంది, సర్లే మనకి సబ్జెక్ట్ యూజ్ అయ్యేది. సరే, ఇక్ష్వాకుల టైంలో నేర నిర్ధారణ కోసం 9 రకాల దివ్య పరీక్షలు ఉండేటండి. వాడు క్వశ్చన్ కూడా అడగొచ్చండి. ఇక్ష్వాకుల టైంలో నేర నిర్ధారణ కోసం ఎన్ని రకాల పరీక్షలు ఉండేవి? 7, 8, 9, 10. ఆన్సర్ ఎంత? 9. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఆ 9 పరీక్షలు ఏందో. తులా దివ్య అంటే తూకం వేసిన నేరస్తుని నిర్ధారణ చేయడం, తులం తూకం. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అగ్ని దివ్య, నేరస్తుడు కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవాలి. ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే అక్కడే ఉంది ఆన్సరు. జల దివ్య అంటే నీళ్లల్లో ప్రయోగించిన భాగాలను మునిగిదేవాలి, జలం వాటర్. ఇది కూడా అవసరం లేదు.
విషదివ్య అంటే త్రాచుపాము కుండ నుండి కాటు పడకుండా ఉంగరాన్ని తీయాలి. ఇది కూడా అవసరం లేదు. ఈ 4 కూడా క్వశ్చన్లోనే ఆన్సర్లు ఉన్నాయి. మనకి ఈ 4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మిగతా 5. కోశదివ్య దేవతా విగ్రహాలను కడిగిన నీరును త్రాగి బతకాలి. మీరు కోశదివ్యలో కోశదివ్య ఇది ఉంది కదా, ఇది కలిపితే ఏమైంది? కోతి అవుతుంది. కోది అయింది. సో దేవతా విగ్రహాలను కడిగిన వాటర్ బయటికి వస్తే తాగేది ఏంటి? కోతులేగా. కోది అంటే కోశదివ్య అంటే కోతి. నెక్స్ట్ వచ్చేసి తండుల దివ్య. ఈ తండుల దివ్యలో ఈ దీన్ని ముందుకు తీసుకురానండి. అదేమవుతుంది? అప్పుడు దిండు అయింది. దిండు అంటే నువ్వు మంత్రించిన బియ్యాన్ని దిండు కింద పెట్టుకుంటున్నావు ఎవ్రీ టైం. ఎందుకు? దేవుడా నేను గ్రూప్ 2 జాబ్ రావాలని చెప్పి మంత్రించిన బియ్యాన్ని దిండు కింద పెట్టుకున్నావు ఎవ్రీడే. నెక్స్ట్ తప్తమస్క దివ్య అంటే మరుగుతున్న నూనెలోంచి నాణ్యాన్ని తీయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎట్లా అవుతుంది. ఫల దివ్య అంటే ఫలం అంటే చేతిలో ఉంటుంది, చేతిలో నుంచే మనం తింటాం ఫలం. సో సంథింగ్ రిలేటెడ్ టు హ్యాండ్ ఉండాలి. సో కాలుతున్న బల్లను 6 చేతితో పట్టుకోవాలి, తర్వాత ఆ చేతిలో ధాన్యాన్ని నలపాలి. నెక్స్ట్ ధర్మ దివ్య వచ్చేసి ధర్మమూర్తి విగ్రహాన్ని అధర్మమూర్తి విగ్రహాన్ని ఒకే జాడిలో వేసి నేరం మోపబడిన వ్యక్తిచే విగ్రహాన్ని బట్టి నేర నిర్ధారణ చేసేయాలి. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమేంటి అంటే అండి, ఇది ఈజే. మీరు గుర్తు కోశదివ్య అంటే కోతి వాటర్ దేవత విగ్రహాలు కడిగిన వాటర్ని, తండ్రుల దివ్య దిండు కింద బియ్యం పెట్టుకున్న జాబ్ రావాలని, తప్తమస్క దివ్య అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, మరుగుతున్న నూనెలోంచి నాణ్యాన్ని తీయాలి. ఫల దివ్య అంటే చేతికి సంబంధించింది. ఓకే, ధర్మ దివ్య అంటే అక్కడ ఆన్సర్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఒక్కటి కూడా లేదు దీంట్లో నుంచి. ఎంత అయింది? 26 minutes అయింది ఇప్పుడే. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎక్స్ట్రాగా ఇది కాదు ఇది మీకు చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీ ఏంటంటే ఇప్పటికే పెద్దదైనట్టుంది వీడియో, సర్లే. మనకు RRR తెలుసు కదా, RRR ఉన్నట్టే SSS అని ఒక పర్సన్ ఉన్నాడు. మనోడికి ఏమైందంటే టీబీ వచ్చింది. టీబీ వస్తే వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, వాడి గర్ల్ ఫ్రెండ్ మనోడికి బ్రేకప్ ఇచ్చేసింది. ఏంద్రా బాబు వీడికి టీబీ వస్తే గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇచ్చేసిన తర్వాత మనోడు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాడు ఫ్రెండ్ వచ్చేసి మామ ఎన్ని రోజులు నీ పాప గురించి ఆలోచిస్తావు, యూ షుడ్ మూవ్ ఆన్ మామా అంటాడు. ఇది స్టోరీ ఏంటి? SSS అనే పర్సన్ ఉన్నాడు, వాడికి టీబీ వచ్చింది. టీబీ వస్తే వాడి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇచ్చింది. ఎందుకు బ్రేకప్ ఇచ్చింది అంటే టీబీ వస్తే దగ్గుతో ముద్దు పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందా అని ఏంది ఏమో మరి బ్రేకప్ ఇచ్చింది. మనోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ వచ్చి సర్దు మామ మూవ్ ఆన్ మామా అని చెప్తాడు. ఇది స్టోరీ. ఎక్కడది ఇక్కడ ఉంది కదా. ఈ స్టోరీలో SSS అంటే ఏంటి? SSS అంటే ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా సంస్కృత శాసనాలు వేసినది. అంటే ఇక్ష్వాకుల ప్రత్యేకతలు. SSSలో సంస్కృత శాసనాలు మస్ట్ వేసినాళ్ళు. రెండో S వచ్చేసి శాసనాల్లో తొలిసారి శిల్పుల పేర్లు, సంవత్సరం, మాసం, తేదీలు ముద్రించింది ఇక్ష్వాకులే. ఇంకొక S ఉంది కదా, ఇది వచ్చేసి సతీ సహగమనం, నిర్బంధ సతీ సహనం పాటించింది ఇక్ష్వాకులు. SSS తర్వాత మనోడికి టీబీ వచ్చింది. అంటే టీబీ అంటే ఇక్ష్వాకులు భారతదేశ చరిత్రలో టీ అంటే టెంపుల్స్, తొలిసారిగా దేవాలయం నిర్మించింది ఇక్ష్వాకులు. బి అంటే ఇక్ష్వాకుల కాలంలో ఆంధ్రదేశం బౌద్ధ మతం విరసిల్లింది. సో SSSకి టీబీ వచ్చింది. వాడి గర్ల్ ఫ్రెండ్ అంటే గ్రాండ్ ఫాదర్ అండి. అంటే తాతలు ముత్తాతల పేర్లు పెట్టుకుంది కూడా ఇక్ష్వాకులే ఫస్ట్. అప్పుడు ఎవరు వచ్చాడు? వాడి ఫ్రెండ్ వచ్చాడు డిప్రెషన్ అంటే, మామ మూవ్ ఆన్ మామా అని చెప్పాడు. అంటే ఏంటంటే మాతృదేవత ఆరాధన వీరికాలంలోనే ప్రారంభమైంది. వీరగల సంప్రదాయం వీరికాలంలోనే ప్రారంభమైంది. మేనత్తల కుమార్తెల వివాహం చేసుకునే సంప్రదాయం కూడా వీరికాలంలోనే అయింది. సో SSS టీబీ వచ్చింది, వాడి గర్ల్ ఫ్రెండ్ దొబ్బేరా అన్నది. మనం డిప్రెషన్లోకి వెళ్తే ఫ్రెండ్ గాడు వచ్చి మూవ్ ఆన్ మామా అని చెప్పాడు. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్, దాని తర్వాత శిల్పుల పేర్లు, తేదీ, నక్షత్రం, దాని తర్వాత సతీసహగమనం, టెంపుల్స్, బుద్ధిజము, దాని తర్వాత గ్రాండ్ ఫాదర్స్ తాత ముత్తాతల పేర్లు, మాతృదేవతారాధన, వీరగల్లు, వచ్చేసి మేనత్తల వివేకాలు. ఇప్పుడు ఒకసారి మొత్తం చూద్దాం. ఇక్ష్వాకుల పాలకులు విస్తారంగా దానాలు నిర్వహించి వాటిలో భూమితో పాటు ఎద్దులను, నాగళ్లను, గోవులను కూడా వేల సంఖ్యలో ప్రదానం చేసి వ్యవసాయ అభివృద్ధి పట్ల ఆసక్తిని, ప్రోత్సాహాన్ని కరబించారు. ఇదే ఆశయంతో చెరువులు, కాలువలు, మనకు అదంత ఇంపార్టెంట్ ఏం కాదులే. శిశువులను రక్షించే దేవత హారతి దేవత,
ఈ సంతానం కొరకు ఈ దేవత గాజులు అప్పగించారు. ఓకే. చూసారు, ఇక్ష్వాకుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం విరసిల్లింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలు నిర్మించిన రాజవంశం ఇక్ష్వాకులు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సంస్కృతంలో శాసనాలు వేసిన తొలి రాజవంశం ఇక్ష్వాకులు. శాసనాల్లో తొలిసారి శిల్పులు, సంవత్సరాలు, మాసం, తేదీలను ముద్రించిన తొలి రాజవంశం ఇక్ష్వాకులు. తాత పేరును పెట్టుకుంది, మనం గుర్తుపెట్టుకున్నాం, SVR శ్రీశాంతముడు వీరపురుష దత్తుడు యహూల శ్రీశాంతములుడు, అంటే వీడి తాత పేరేగా ఇది, అంటే శాంతములుడు 2. దాని తర్వాత తాత పేరు అయిపోయింది. మేనత్త కుమార్తెలు వివాహం చేసుకుని వీరగల సంప్రదాయం, మాతృదేవన సతీ సహగణం. కోడ్ వచ్చేసి SSS. ఇక అవసరం లేదండి, కాకపోతే ఎప్పుడన్నా స్ట్రైక్ అవ్వడానికి స్టోరీ ఫార్మేట్లో. ఈ SSS గాడికి టీబీ రావడం వల్ల వాడి గర్ల్ ఫ్రెండ్ బే అంటే మనవాడు మూవ్ ఆన్ మామ అన్నాడు. సాంస్క్రిట్, శిల్పుల పేర్లు, సతీ సహగమనం, టెంపుల్స్, బుద్ధిజం, తాత ముత్తాతల పేర్లు, మాతృదేవతారాధన, వీరగల్లు. ఓకే, అయిపోయిందండి. నెక్స్ట్ ఇంక ఎక్స్ట్రాగా మీకు కావాలంటే వీడియో లెంత్ పెద్దగా ఉంది, చూసేటోళ్ళు చూసుకోండి, చూసుకోపోయిన వాళ్ళు ఇంకా మీ ఇష్టం. ఇంక ఎక్స్ట్రాగా ఏమని చెప్దాం అనుకున్నా, ఏదది, ఓకే ఈ కాన్సెప్ట్ కాదు, ఇదండి HDC ఇండెక్స్ అండి. మనకు ఏపీ ఎకనామిక్ సర్వేలో HDC ఇండెక్స్ ఉంది. ఈ పర్టికులర్ స్లైడ్లో వచ్చేసి మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. 10 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ స్లైడ్లో ఉంది. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్, స్కోర్ వచ్చేసి 74. మంది ఏది ఫస్ట్ ర్యాంక్ ఉందంటే మన ఏపీ HDC 7లో ఉందండి ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ వచ్చేసి లైఫ్ బిలో వాటర్ 14లో ఉంది. థర్డ్ ర్యాంక్ వచ్చేసి HDC 1 ఎండ్ పావర్టీ. ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి HDC 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ సిటిజన్స్. ఖచ్చితంగా మ్యాచింగ్ వస్తుందండి ఈ క్వశ్చన్. ఖచ్చితంగా మ్యాచింగ్ అంటే ఎలా ఇస్తాడంటే, ఒక పక్క ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ అని ఇస్తాడు. HDC ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకులో ఏది ఉంది, 1 దేంట్లో ఉంది, సెకండ్ దేంట్లో ఉంది, థర్డ్ దేంట్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి HDC 7లో, సెకండ్ ర్యాంక్ వచ్చేసి HDC 14లో, థర్డ్ ర్యాంక్ వచ్చేసి HDC 1లో, అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి HDC 12లో. మీకు డైరెక్ట్గా HDC 7 అంటే ఏంటి, HDC 14 అంటే ఏంటి, HDC 1 అంటే ఏంటి, HDC 12 అంటే అడగొచ్చు. లేదంటే ఏపీ ఫస్ట్ ర్యాంక్ ఏ HDCలో ఉంది, సెకండ్ ర్యాంక్ ఏ HDCలో ఉంది, థర్డ్ ర్యాంక్ ఏ HDCలో ఉంది, ఫోర్త్ ర్యాంక్ ఏ HDCలో ఉంది అనొచ్చు. ఓవరాల్ HDCలో మన ఏపీ ర్యాంక్ ఎంత, స్కోర్ ఎంత అని అడగొచ్చు. ఇలా కూడా అడగొచ్చు. ఎలాగో వీడియో చేస్తున్నా కదా, కంటిన్యూస్ చేసేసా. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో మనకు స్టేట్ లెవెల్లో 181 ఇండికేటర్స్ తీసుకున్నారంట, డిస్ట్రిక్ట్ లెవెల్లో 61, విలేజ్ లెవెల్లో 47, మున్సిపల్ కార్పొరేషన్లో 25. ఇది HDC ఇండెక్స్లోనే. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రీవియస్ స్లైడ్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ బోనస్గా ఇంకొక కోడ్ చెప్తా చూడండి. కలమల్ల ఇన్స్క్రిప్షను, రేనాటి చోళధనంజయుడు ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్. మీరు గుర్తుపెట్టుకోండి, కలమల్ల అంటే కలాం సారు, రేనాటి చోళధనంజయుడు ఆంజనేయుడు ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్. అలాగని గుర్తుపెట్టుకోండి. ఇంకేం లేవు కదా. ఓకే అండి, ఇంతవరకు కవర్ అయిపోయినాయి. వీడియో లెంత్ పెద్దగానే ఉంది, చెప్పా కదండి. ఇది నేను రివిజన్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేసుకుంటున్నాను. యూజ్ అయ్యే వాళ్ళు చూడండి, వీడియో లెంత్ పెద్దగా ఉంది అని ఇగ్నోర్ చేసేటోళ్ళు ఇగ్నోర్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేద్దాం.